నా పేరు చైతన్య కృష్ణ అండి. స్నేహితం అది నువ్వే అండ్ అలా మొదల్లో గెస్ట్ రోల్ అండ్ తమిళ ఫిల్మ్ రౌద్రంలో ఒక నెగిటివ్ రోల్ చేశాను. అండ్ దిస్ ఇస్ మై ఫోర్త్ స్ట్రైట్ ఫిల్మ్ ఇన్ తెలుగు, వెనెల 1.5. మనకు తెలుసు వెనెల చాలా పెద్ద హిట్ అయిన సినిమా, దేవకట్ట గారి ప్రొడక్షన్లో. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ అనదర్ ఫిల్మ్ విత్ ద సేమ్ జానర్, బట్ దెన్ ఇట్ హ్యాస్ చాలా హ్యూమరస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి, అండ్ విచ్ వెనెల కిషోర్ అన్న ఇస్ డూయింగ్ ఇట్. అండ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ బ్రహ్మానందం గారు, అండ్ ఇక్కడ కూర్చున్నాడు కానీ తాగుబోతు రమేష్ అన్న అండ్ మన గిరన్న. they've rocked the performances with brilliant comedy and so you can expect a lot of humorous and entertainment in the film. And I genuinely wish Varma garu a very good success because this is his first venture in Telugu film industry. So I hope this film brings him a lot of success and all that, a lot of money too. So we need your blessings and wishes to make this a good one. So thanks a lot. Vanilla 1.5 is my first movie. Thank you so much Varma garu कि आपने मुझे आपके first project में as a lead लिया. It was a very lovable experience in Bangkok. We are like a family. हरीश गारू, मधु गारू, किशोर गारू, उनके साथ काम करके बहुत ही ज़्यादा अच्छा लगा. एक नया एक्सपीरियंस मिला. पूरा जो हमारा माहौल था, it is like very familiar. And wish you success, very good success, Varma garu, Kishore garu, and me too. प्लीज हमें ब्लेसिंग की बहुत जरूरत है. థ్యాంక్ యూ సో మచ్. అలా మొదలు నాకు బ్రేక్ అండి. నేను మహాత్మలో చాలా బాగా చేశాను అని ఇండస్ట్రీ వర్గాలు చాలా మంది చెప్పారు. చాలా బాగా చేసావు తమ్ముడు, ఆ సినిమాలో నిజంగా గాంధీ బొమ్మ దగ్గర ఉండి బాగా చేసావు అన్నారు. అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది క్యారెక్టర్. సేమ్ తాగుబోతు క్యారెక్టర్ నేను చేసింది, బట్ కొత్తగా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను. ఈరోజు వెన్నెల 1.5 వల్ల ఆంధ్ర ప్రేక్షకుల్లో ఎంత క్రేజీ ఉందో ఈ ప్రాజెక్ట్కి నాకు బాగా తెలుసు. అలాంటి సినిమాలో కిషోర్ అన్న నాకు మాట ఇచ్చాడు, క్యారెక్టర్ ఇచ్చాడు. నేను చాలా గర్వపడుతున్నాను ఇందులో చేసినందుకు. వర్మ గారు ఫస్ట్ ప్రొడ్యూసర్ అండి. ఒక కమెడియన్ నమ్మి, ఒక సినిమా కథను నమ్మి ఈ సినిమా చేశారు. చాలా గ్రేట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా అందరికీ నచ్చి ఆహ్లాదకరంగా ఉండి 50 రోజులు విజయవంతంగా ఆడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా మా సినిమాను మంచి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కిషోర్తో వర్క్ చేయడం నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టుగా ఏ రోజు అనిపించలేదు లొకేషన్ వర్క్ చేసేటంతా కూడా. అదే ప్రొడ్యూసర్ వర్మ గారు, సో ఏం రిక్వైర్మెంట్ కావాలో ఎక్విప్మెంట్ సైడ్ కానీ మూవీకి, సో అడిగినట్టు ఇచ్చాడు. ఓఫుల్లీ స్క్రిప్ట్లో ఏముందో అదే మేము క్యాప్చర్ చేయగలిగాం. సినిమా కూడా బాగా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్. వెన్నెల 1.5 సినిమాతో డైరెక్టర్గా ఫస్ట్ టైం డెబ్యూ చేయబోతున్నాడు. సో ఐ విష్ మై ఫ్రెండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఆల్సో ఈ సినిమాలో నేను ఇప్పుడు దాకా చేసిన పాత్రల్లో తీన్మార్ అనే మూవీలో నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్గా చేశాను. దాని తర్వాత నాకు ఇంత పెద్ద రోల్ అంటే ఇదే సినిమాలో. ఈ సినిమాతో బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ సినిమాలో చాలామంది అందరూ సీనియర్ కమెడియన్స్ తోటి అందరు చాలా మంది చూసారంటే అందరు యంగ్స్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా. సో మేమంతా ఈ సినిమాకి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ we need your blessings too. First thing అంటే నేను I'm struggling comedian, I'm really not that established actually. And నేను యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే జెన్యున్లీ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్, వెనెల మూవీకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. సో శివారెడ్డి గారికి వీసా పాపం ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో ఇదే చెప్తాను, శివారెడ్డి గారికి వీసా రాలేదు. అది చాలా సర్ప్రైజింగ్. బట్ ఆయన చేయాల్సిన క్యారెక్టర్ కాదర్, అది వీసా రాకపోయేసరికి నేను చేశాను అనమాట. లేకపోతే యాక్చువల్లీ నేను వెళ్ళిన మూవీతో పాటు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలని ప్లాన్. సో అలానే యాక్ట్ అయిపోయాను అనమాట. సో అది నాకు కలిసి వచ్చింది. బట్ అప్పుడు అంటే ప్యాషన్ అనొచ్చు, ఇంకా నాటుగా మాట్లాడితే తీట అనొచ్చు, అది ఏదో ఉంది, డైరెక్షన్ చేయాలని ఒకటి ఉంది. సో అది ఎప్పటికైనా చేయాలని అనుకున్నాను. లక్కీలీ నాకు కొంచెం గ్యాప్ వచ్చింది, మంచి షూటింగ్ గ్యాప్ వచ్చింది, స్క్రిప్ట్ కూడా బాగా వచ్చింది. సో చాలా ఇందులో కొట్టేద్దాం అనుకున్నాను. బట్ రియల్ ఐ వాంటెడ్ ప్రొడ్యూసర్. సో ఆ వేటలో ఉన్నప్పుడు నేను ఫస్ట్ కలిసింది వర్మ గారినండి, జెన్యున్లీ. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అంతే. సో ఫస్ట్ కలిసిన తర్వాత నన్ను ఇది కేఫీ నిర్వహణలో కలుద్దాం అన్నాడు. సరే మంచి మంచి ప్లేస్ కదా, మంచి డబ్బున ప్రొడ్యూసర్ అనుకున్నాను. అక్కడ వెళ్ళి నరేషించాను అనమాట. ఒక మంచి హాఫ్ అన్ అవర్ మంచి, సార్ ఇది ఈ షార్ట్ నో అండి సార్, ఇది కేక్ అది అని చెప్పాను. సార్ సరేనండి నెక్స్ట్ కలుద్దాము. సెకండ్ లెవెల్ నరేషన్ ఉంటుంది కదా, డబ్బు బాగా తెలుసు నరేషన్ నేను ఫస్ట్ లెవెల్గా ఒప్పుకున్నాను అనుకున్నాను. సరే సెకండ్ లెవెల్ నరేషన్ సార్, మనం ఎక్కడ కలుద్దాం సార్ అంటే నోటలో వెళ్తున్నాడు. అబ్బా షబ్బా నోటలు అంటే ఆహా ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేసిన. సరే ఓకే సరే ఇది ఒక్కొక్క ఫుడ్ అలా వరకుంటుందని నోటలు కలిపాను. అక్కడ సార్ కొంచెం ప్రిపేర్ అయిపోయి 2 hours నరేషన్ ఇచ్చిన. ప్రాబ్లం ఏదైతే వర్మ గారు ఏంటంటే ఏ నవ్వుకు నవ్వడు, అంటే నేను ఎంత కష్టపడ్డా కానీ అంటాడు. చాలా డిసప్పాయింట్ అయిపోయినా, అరే అబ్బా ఇంత కష్టపడుతున్నా, ఎన్ని యాక్టింగ్ చేసి చూపిస్తున్నానా
అంటే అంటే నేను ఏదో కింద పడిపోయి నైపోయి నాకు అరే చేసేద్దాం అంటేనే అనుకున్నా. అంత అయిపోయిన తర్వాత సార్ అది ఇదే సార్ సినిమా, మరి ఎప్పుడు సార్ అది అంటే మరి ఏంటంటే సార్ మీరంటే అదే మనము అదర్ ప్లేస్లో కలుద్దామమ్మా, ఒక ఎల్లుండి కలుద్దాం. మళ్ళీ ఇంకో మీటింగ్ అనుకొని రిసీవ్ అయిపోయింది. సరే ఇది అయ్యట్లేదు, ఇంకా పోలీసులు చూసుకోవాలి, మేము ఇంట్లో అట్లీస్ట్ అవుట్ ప్లేస్లో కొంచెం ఫ్రీగా ఫుడ్ కొట్టద్దామని పోయాం. పోయేసరికి వెయిట్ చేస్తుంటే క్యాజువల్గా ఫైనాన్సర్ వచ్చేసి సరే కిషోర్ చేసేద్దాం మూవీ, ఆఫీస్ పెట్టేసుకున్నాము, ఆఫీస్ గురించి ఆలోచించమని చెప్పి వెళ్ళిపోయింది క్యాజువల్గా అంతే. అసలు షాక్ లో ఉన్నాం. అసలు నేను హరీష్ అనమాట, బికాజ్ హరీష్ రూమ్మేట్, నేను జెన్యున్లీ మేము కలిసి ఎలా చేద్దాం అనుకున్నాం యాక్చువల్లీ. సో షాక్ అయిపోయినాం. ఆయన వచ్చి వెళ్ళిపోయింది, అక్కడ నుంచి మిగతా ద రెస్ట్ ఇస్ హిస్టరీ అన్నట్టు. సో అలాగే అయిపోయింది. అండ్ ద హోల్ సపోర్ట్ ఉంది. రియలీ వాంట్ ఇదంతా సుత్తని పెట్టింటే రియలీ వాంట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ బికాజ్ నాకు వెన్నెల ఇచ్చింది దేవకట్ట, అండ్ హీ మేడ్ మీ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. అండ్ దెన్ ఫర్ ద మాసెస్ ఐ మీన్ కిషోర్ అనేవాడు రియల్లీ బాగా చేస్తారు అనేది నన్ను బిందాస్ లో వీరుపూర్ణ గారు ఇచ్చారు. ఐ వోంట్ ఫర్గెట్ హిమ్. అండ్ దూకుడు తోటి హీ రియలీ గివ్ అ డిఫరెంట్ స్టేటస్, సీనియర్లు గారిని మర్చిపోను. సో అలాగే ఫర్ మీ వాసు ఐ మీన్ వర్మ గారు ఇస్ లైక్ రియలీ గాడ్ ఫర్ మీ, అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఎవ్రీథింగ్. And the whole crew and everyone really did a great job. And even I mean the best part is నేను పెద్ద ఫ్యాన్ అండి బ్రహ్మాండం గారికి. అండ్ రియల్లీ నాకు చాలా టెన్షన్ అయిపోయింది ఆయన డైరెక్ట్ చేయడం ఎలా అని. అండ్ హీ వాజ్ రియలీ వెరీ కూల్ అండి. అండ్ చేసింది 2 days అయినా, బట్ హీ రియలీ వీ షాట్ లైక్ 8 to 9 scenes అండి ఇన్ 2 days. అండ్ దట్ మై సపోర్ట్ ఇచ్చారు మాకు. అండ్ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్. అండ్ ఈవెన్ రఘుబాబు గారు అయినా సరే, గిరిధర్ గారు అయినా సరే, అండ్ ఈవెన్ తాగోత్ రమేష్, మాస్టర్ భరత్, ఎవ్రీవన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఐ జస్ట్ పుట్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ అండి. అది చైతన్య కృష్ణ, హీ ఇస్ అవర్ హీరో. అండ్ బెస్ట్ పార్ట్ ఈజ్ ఈజ్ అమేజింగ్ డాన్సర్. అండ్ రియలీ జెన్యున్ చెప్పారంటే వెన్నెల కి మాకు చాలా ఇదైపోయింది అంటే హీరో ఎలా ఉండాలి, బికాస్ వీ రియలీ డింట్ హ్యావ్ దట్ థింగ్ టు గో ఫర్ బిగ్ హీరోస్ అండ్ ఆల్, బట్ వీ రియలీ వాంటెడ్ ద గై టు బి దట్ ఇన్ అమేజింగ్ ఇన్ యాక్టింగ్ అండ్ డాన్సింగ్ అనమాట. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ హరీష్ సజెస్టెడ్ మీ చైతన్యం పెట్టుకున్నాం అని చెప్పేసి హరీష్ చెప్పాడు. And then we really did a lot of research, and unanimously everyone zeroed on Chaitanya Andi, and we really very happy with the product. Because he did an amazing dances and amazing fights, and he gave the whole movie a different shape, and I really want to thank him for all the support. And even there's one more girl named Agnes, and she was not here, she's in Bombay, and I really want to thank her also, and everyone. Thanks all for the support, and thanks from media. We just want to say that the movie has been completed, and we're going to release the film in mostly in February, based on the availability of theaters, as you know all the things. So, thank you. Which is amazing team. It's like a family out in this film. This is like సినిమా ఇండస్ట్రీలోకి రావటం, సినిమా తీస్తున్నారు అనేటప్పటికీ సొసైటీలో ఏంటంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సినిమా తీస్తున్నాం అంట కదా, ఫస్ట్ ఫిలిం అంట కదా, ఎవరు జాగ్రత్త, సినిమా అంటే ఇట్స్ లైక్ అంటే ఒక జడిపించడం ఎక్కువ అండి. సినిమాలోకి వెళ్తున్నాం, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నాం అంటే కంపల్సరీ మన ఫ్రెండ్స్ కానీ అందరు కానీ సినిమా ఇండస్ట్రీ జాగ్రత్త 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 అంటారు. కానీ నాకు సినిమా ఇండస్ట్రీ అలా చెప్పినా కానీ నేను సినిమా వీళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెన్నెల కిషోర్ గారు, హరీష్, అలాగే నా జూనియర్ అయిన ఈజ్ మై జూనియర్ అండి ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్, చైతన్య వీళ్ళందరూ వచ్చి వీ వాంట్ టు గో విత్ ద సీక్వెల్ ఆఫ్ వెన్నెల సీక్వెల్ చేద్దాం అనుకుంటున్నాం, వీ వాంట్ యూ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం అని నా దగ్గరికి వచ్చారు. జస్ట్ డెఫినెట్లీ అని చెప్పి స్టోరీ విన్నాను, అలాగే నచ్చింది. ఇట్ వాజ్ ఎ హిలేరియస్ స్టోరీ అండి. ఇట్ వాజ్ ఎ లవ్ అండ్ కామెడీ అండి. మోస్ట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ కామెడీ. అదే మీకు తెలుసు ఖాదర్ క్యారెక్టర్ మన కిషోర్ గారు వెన్నెల 1లో హౌ హీ ఈస్ డన్ దట్. అలాగే అట్ ద సేమ్ టైం ఖాదర్ క్యారెక్టర్ తోటి యాజ్ ఎ కామెడియన్ ఆయన ఇంట్రడ్యూస్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ యాజ్ ఎ డైరెక్టర్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం దట్ ఈజ్ వెన్నెల. ఆయన ఇంకా చాలా పెద్ద డైరెక్టర్ అయ్యి నాకు కూడా కాలేజ్ షీట్ లేనంత బిజీగా అయిపోవాలని చెప్పి ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ యాజ్ ఎ డైరెక్టర్. హీ హెస్ డన్ వెరీ గుడ్ జాబ్. అండ్ నాకు ఈ ఫిలిం చేసినంతకాలం ఐఎమ్ డూయింగ్ ఏ ఫిలిం అనే ఎప్పుడు ఫీలింగ్ లేదండి. జస్ట్ నేను వెళ్ళి రూమ్లో కూర్చుని యాక్చువల్గా ద షెడ్యూల్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ 45 days, బట్ ద అమేజింగ్ థింగ్ ఈజ్ లైక్ దే హ్యావ్ డన్ ఇట్ ఇన్ 29 days అండి. 29 days. That was a great thing. So this is all team is like a producer friendly team because
45 డేస్ చేస్తే ఎంత అవుతుందో మీకు తెలుసు. అదే 45 డేస్ది 29 డేస్ చేస్తే ఎంత అవుతుందో తెలుసు. బట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ వెళ్ళండి. ఎవ్రీ సీన్ ఇన్ ద మూవీ, ప్రతి 5 నిమిషాలకి కూడా ఇంత నవ్వుకున్న కామెడీ సినిమా ఇప్పటివరకు మీరు చూసుండరు. ఇన్ వెన్నెలా కిషోర్ డైరెక్షన్, దిస్ వాజ్ ద ఫస్ట్ ఫిలిం దట్ every audience of Andhra Pradesh will laugh for every 5 minutes in the theater. That's for sure. I can give you a guarantee from my productions, that is GR8 Productions. GR8 Productions nunchi Vasu ani my brother andi. Vasu and my name is Verma. We are producing the film. This is my first production andi. I wish like you bless me for this first film, and thanks for one and all who has come here, and thank you very much. అది వెన్నెల సినిమా మన కిషోర్ చెప్పేది ఉంది లాస్ట్ ఇయర్ ఐ మీన్ లాస్ట్ బిఫోర్ అనుకుంటా నంది అవార్డు విన్నారు. చాలా మంచి మన ప్రెస్ సోదరులు అడిగితే ఏంటి సార్ మీ కమెంట్ అని అడిగితే నేను చెప్పాను, ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకు ఇస్తే అవార్డు చాలా బాగుంటుందని చెప్పి నేనే అన్నాను. నిజంగానే అది ఇవాళ వెన్నెల కిషోర్ ఒక తుఫాన్లో దూసుకొస్తున్నాడు కామెడీ క్యారెక్టర్స్లో. చాలా సంతోషంగా ఉంది. నాకు తెలియదు యాక్చువల్గా నా తోటి నటుడు డైరెక్షన్ చేస్తున్నానని సడన్గా చెప్పి తనే డేట్లు అడిగినప్పుడు డైరెక్టర్ నేను చేస్తున్నాను సార్ అన్నాడు. అవునా అన్నాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే మనకు తెలియదు కదా ముందు ఎలా డైరెక్ట్ చేస్తాను సార్, డైరెక్షన్ అందరూ చేసేస్తాను, నేను కూడా చేద్దాం అంటున్నాను. నేను చూసాక ఇన్స్పిరేషన్ తెచ్చుకుని చేస్తాను. ఇప్పుడు కాదు, టైం చాలా ఉంది. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్టిస్ట్గా ఒకవేళ ఆర్టిస్ట్గా ఏమైనా తేడా వచ్చిందంటే డైరెక్టర్గా మొత్తం సినిమా ఫీల్డ్లో ఉండొచ్చు అనేది అర్థమైంది. అలా టోటల్గా బ్యాంకాక్లో ఒక 3-4 రోజులు షూటింగ్ చేశాం. మొత్తం కార్లోనే జర్నీ. కార్లో జర్నీ ఎలా షూట్ చేస్తారా అనుకున్నాం, టెక్నికల్గా ఎలా చేస్తారా అనుకున్నాం. చాలా బాగా హ్యాండిల్ చేశారు అన్నమాట. కారు ట్రాలీ మీద పెట్టి దాన్ని చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు. టెక్నికల్గా ఓహో ఎంత ఉందా మన దగ్గర అనుకున్నాను అనమాట. నిజంగా చాలా బాగా చేశాడు. ఈ ఊరికి చెప్పడం కాదు, చాలా గొప్పగా చేశాడు. పోతే మిగతా కమెడియన్స్ దీనిలో ప్యాడింగ్ మొత్తం అంతా చాలా మంచి ఇది అనమాట. ప్రొడ్యూసర్ గారు కొత్త వారైనా సరే ఆయన అక్కడే కూర్చొని టోటల్గా మొత్తం అన్ని ఎర్లీ మార్నింగ్ లేచి అందరినీ లేపి అక్కడ మొత్తం తీసుకెళ్ళి చాలా శ్రమ తీసుకున్నాడు. టోటల్గా ఒక సినిమాకి వెళ్ళినట్టు కాకుండా ఒక టూర్కి పిక్నిక్ వెళ్ళినట్టు అనిపించింది అనమాట ఆ 3 days కూడా. అయితే వన్స్ అగైన్ నిజంగా టెక్నికల్గా డైరెక్టర్గా చాలా మంచి చేసిన కిషోర్కి ఐ రియలీ కంగ్రాచులేట్. అట్ ది సేమ్ టైం మా హీరో గారు ప్రకాశం డిస్ట్రిక్టే, ఇంకో హీరో వస్తున్నాడు, అందుకే సంతోషం. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం హీరోయిన్ మోన చెప్పక్కర్లేదు, చూస్తుంటే తెలుస్తుంది, ఈజీగా 10 సినిమాలు చేసేస్తుంది తెలుగులో. అలాగే మంచి టీము, మంచి మ్యూజిక్ డైరెక్టర్, అట్ ద సేమ్ టైము మన దావుడు రమేష్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ చాలా బాగా వచ్చినాయి అన్నమాట. అలాగే అక్కడ డీల్ చేసిన మన శంకర్ గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అందరూ కూడాను ఈ సినిమాకి చాలా బాగా రావడానికి ప్రయత్నించారు. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు సినిమా రిలీజ్ ముందు ఎందుకంటే ఏం మాట్లాడతాం. సో ఐ విష్ ఎంటైర్ యూనిట్ ఫర్ ద సక్సెస్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. సంక్రాంతి శుభాకాంక్షలు మరోసారి. థ్యాంక్ యూ సో మచ్.